కశ్మీర్ అంటే ప్రకృతి అందాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన కళలు, చేతి వృత్తులకు కూడా నిలయం. సాంప్రదాయ కళల్ని ప్రోత్సహించడంతో పాటు స్థానిక కళాకారులకు మార్కెట్ అవకాశాలు కల్పించే లక్ష్యంతో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం శ్రీనగర్లో ప్రత్యేక కళా ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్కు సందర్శకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాశ్మీర్ కళాఖండాలపై, ఆర్ట్ వర్క్పై ప్రత్యేక కథనం. కాశ్మీర్ ప్రకృతి అందాలతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన హస్తకళలకు కూడా నిలయంగా పేరుగాంచింది. తరతరాలుగా వస్తున్న సంప్రదాయ కళలను అక్కడి కళాకారులు నేటి సజీవంగా కొనసాగిస్తున్నారు. శ్రీనగర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కళా ప్రదర్శనలో కాశ్మీర్కు చెందిన సంప్రదాయ హస్తకళలు, చేతితో తయారు చేసిన వస్తువులు, కళాఖండాలు ఆకట్టుకుంటున్నాయి. స్థానిక కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ప్రభుత్వం ఈ వేదికను కల్పించింది. ఈ ప్రదర్శనలో దేశీయ, విదేశీ పర్యాటకులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆసక్తిగా పాల్గొంటున్నారు. అత్యంత నాణ్యమైన షష్మీనా శాలువాలు, చేతితో నేసిన సిల్క్ కార్పెట్లు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్నాయి. కాగితపు గుజ్జుతో తయారు చేసే పేపర్ మాషే కళాఖండాలు, వాల్నట్ చెక్కపై చెక్కిన శిల్పాలు కాశ్మీరీ కళా నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. కాసీదా ఎంబ్రాయిడరీతో రూపొందించే దుస్తులు, అలంకరణ వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నమ్దా, గబ్బా రగ్గులు కూడా కాశ్మీర్ హస్తకళలో ప్రముఖ స్థానం సంపాదించాయి. రాగి, వెండి పాత్రలపై చేసే సున్నితమైన చెక్కుడు పనులు పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కాశ్మీరీ షన్మాన శాలువాలు, చేతితో నేసిన కార్పెట్లు, పేపర్ మాషే కళాఖండాలు, వాల్నట్ చెక్కపై చెక్కిన శిల్పాలు, సంప్రదాయ ఎంబ్రాయిడరీ ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తరతరాలుగా కొనసాగుతున్న ఈ కళలను కొత్త తరం వరకు తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ప్రదర్శన ద్వారా కళారూపాలు తమ ఉత్పత్తులను నేరుగా కొనుగోలుదారులకు పరిచయం చేసే అవకాశం లభిస్తోంది. మధ్యవర్తుల అవసరం లేకుండా విక్రయాలు జరగటం వల్ల కళాకారులకు మెరుగైన ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు కళాఖండాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి ప్రదర్శనలు మా కళలకు మంచి గుర్తింపు తీసుకొస్తాయి, మా ఉత్పత్తులను నేరుగా ప్రజలకు చూపించే అవకాశం లభిస్తోందని ఆర్టిస్టులు అంటున్నారు. స్థానిక హస్తకళల అభివృద్ధి, కళాకారుల ఉపాధి అవకాశాల పెంపు కాశ్మీరీ కళలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మరింత గుర్తింపు తీసుకురావటమే ఈ కార్యక్రమ ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ప్రదర్శనల ద్వారా పర్యాటక రంగానికి ఊతం లభిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాశ్మీర్ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ కళా ప్రదర్శన సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆధునిక మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ కళను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కళాకారులు కోరుతున్నారు. ఈ కళాఖండాలు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ను కలిగి ఉన్నాయి. వేలాది మంది కళాకారులకు ఈ హస్తకళలే జీవనాధారంగా మారాయి. కాశ్మీర్ కళా సంపదను ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు కళాకారులకు కొత్త మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం తరచూ ప్రత్యేక ప్రదర్శనలను నిర్వహిస్తోంది.